ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం, ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి, విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి, ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి, అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది, మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు, ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టెక్కాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తలు లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యథాశక్తానుసారం మీకు ఈ ఆగస్టులో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోండి తప్ప వ్యక్తిగతంగా జాతకాన్ని పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు. మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్న మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది. గోచార రీత్యా మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చాలా కష్టదరిద్రమైన వ్యవస్థ, ఏనాటి శని ప్రభావం ఉండడం, అందులోనూ ఈ నెలలో చాలా ఇబ్బందులు కలగజేసేటువంటి వ్యవస్థ వస్తుంది. మెదడుకు సంబంధించి తలపోటు ఎక్కువ అవడం, అనవసరమైన విషయాల్లో మీ పేరు ప్రస్తావన రావడం, లేనిపోని వ్యవస్థలు మీరే గురి చేస్తున్నారనేటువంటి భావన రావడం, దీంతో మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా రాజకీయ నాయకులు మీ యొక్క పార్టీని విడిచి వేరే పార్టీలోకి చేరడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అనుకున్న రంగాల్లో ఒక 2-3 మార్కుల వ్యవస్థలో వచ్చి ఆగిపోతూ ఉంటారు. దీనికి అధైర్యపడవద్దు. ఆగస్టు 3వ వారం 4వ వారం మీకు కలిసి వస్తుంది. ఇక ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో వారు ఈ నెల ఆగస్టు 14వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా శ్రీకారం చుట్టుకోండి. చక్కగా మీరు విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైన వాతావరణం. వ్యాపారం చేద్దాం అనుకుంటే కనుక ఆహార పదార్థాలు కానీ, లేదా ఎరువులకు సంబంధించి కానీ, లేదా మీరు ఏదన్నా ఒక కన్సల్టెన్సీస్ లాంటివి కానీ ప్రారంభం చేసుకోండి. అది కూడా ఆగస్టు 3వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 19వ తారీఖు వరకు కూడా మీకు వ్యాపారానికి మంచి అవకాశం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇష్టం, ఎలాగైనా సరే మీరు పెట్టుబడి పెట్టచ్చు ఈ సమయంలో. ఇక తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనం వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ నెల కూడా మీరు పెట్టుబడి పెట్టవలసిందే తప్ప ఆ ధనం వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కూడా ఏ కోసానా కనిపించట్లేదు. ఈ విషయానికి వస్తే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు మీ ఆలోచన విధానాన్ని మీరు ఎప్పటి నుంచో మీ పక్కగా పెట్టుకున్న బంధువర్గానికి కొంచెం దూరంగా ఉండండి. దీనివల్ల మీ ఆలోచన మారుతుంది. దాంతోపాటుగా మీ యొక్క వ్యవస్థ కూడా మారేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే మీనరాశి వారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువగా లభిస్తోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారి పుత్రికా సంతానం కలిగేటువంటి అధికారం లభిస్తోంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో ఆగస్టు 20వ తారీఖు నుంచి కనుక మీరు సంబంధాలు చూస్తున్నటువంటి మంచి వ్యవస్థ లభిస్తోంది. 20 ముందు వచ్చేటువంటి ప్రతి సంబంధం కూడా 1కి 10 సార్లు మీరు ఆలోచించుకునేది కాదు. ఇక మీనరాశిలో ఉన్నటువంటి ఆడవారికి కుటుంబంలో గౌరవం కొంచెం తగ్గడం, ఏం చెప్తావు ప్రతిసారి ఇదే చెప్తున్నావు అనేటువంటి మీ మాటని కేదారు చేయడం, అంతేకాకుండా మిమ్మల్ని చిన్న చూపు చూడడం అనేది జరుగుతుంటుంది. ఇంతకుముందు మీరు పోగొట్టుకున్న వస్తువులు కానీ, ఇంతకుముందు మీకు రావాల్సినటువంటి ఆర్థిక ధనం కానీ, స్థిరాస్తులు కానీ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేటువంటి అవకాశం లేదు.
ఎక్కడా కూడా మీరు నిరుత్సాహంతో గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కోర్టు వ్యవస్థ కానీ ఏదైతే ఉందో దాని కోర్టు వరకు వెళ్ళకుండా పెద్ద మనుషుల్లోనే సెటిల్మెంట్లు జరుగుతాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం తగ్గుతుంది. విసుగు అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఎంతకాలం నేను చెయ్యాలి, నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ లేదా అని మీ భర్తతో మీరు పోట్లాడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. మీనరాశి వారు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. అలా కాకుండా మీరు గోచార రీత్యా తెలుసుకోవాలి అంటే కనుక నేను చెప్పేటువంటి రెమెడీస్ని పాటించండి. మీనరాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఈ నెల ఉండాలి. ఎందుకు అంటే మెదడులో నరాలు బలహీనపడడం, లేదా బ్లడ్ క్లాట్ అవ్వడం, లేదా మీరు పెట్టిన వస్తువులు మర్చిపోవడం, అంటే మైగ్రేన్కి ఎక్కువ ఇబ్బంది కలగడం, అస్తమానం తలపోటు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆగస్టు నెలంతా కూడా ఏదన్నా ఈశ్వర దేవాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణ చేయండి. అది కూడా ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 43 నిమిషాల మధ్యలో చండీ ప్రదక్షిణ చేసి ఈశ్వరుడి దగ్గర ఒక తెల్ల జిల్లేడు పుష్పాన్ని ఉంచి నమో రుద్రాయ మహాదేవాయ నమః అని 21 పర్యాయం చెప్పుకొని భస్మధారణ అడ్డంగా ఉంచి మధ్యలో చందనాన్ని ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల ఈశ్వరానుగ్రహం కలిగి మెదడుకు సంబంధించిన ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. పెట్టిన వస్తువులు మర్చిపోవడం, ఎక్కువ తలపోటు రావడం, చికాకు కలగడం, మానసికమైన ఇబ్బందులు కలగడం జరుగుతుంటుంది. ఈ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ ఒక్కటే పరిష్కారం. లేదు గురుగారు, గుళ్ళోకి వెళ్ళేటువంటి విధానం మాకు లేదు అంటే కొన్ని ఇబ్బందులు వాళ్ళు వెళ్ళలేకపోతున్నాం అనుకున్నవారు ఇంటి నందు ఈశ్వరుడి ప్రతిమ ముందు చక్కగా నువ్వుల నూనెతో మాత్రమే ఎర్రటి ఒత్తు వేసి దీపారాధన చేయండి. అలా చేయడం వల్ల మీరు గుడికి వెళ్ళిన ఫలితం లభిస్తూ ఉంటుంది. అది కూడా చేసుకోలేమండి అని అనుకున్నటువంటి వారు, అంటే శారీరకం సహకరించకో లేకపోతే ఇబ్బంది కలిగిన వారికి మాత్రం చెప్తున్నాను. నమో రుద్రాయ మహాదేవాయ పశుపతయే నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని 108 సార్లు నిత్యము పఠించుకోండి. పరమశివుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఈ మెదడుకు సంబంధించిన వ్యాధులు ఏమీ లేకుండా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. 21వ తారీఖు గురువారం రోజు మాస శివరాత్రి. ఎప్పటి నుంచో అనారోగ్య పాలవుతూ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా, చికాకులుగా అనిపిస్తున్నా రుద్రాభిషేకం చేసుకోవడానికి గురువారం మాస శివరాత్రి మహోన్నతమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ఇక 27వ తారీఖున అగ్రతాంబూలాధిపతి గణపతి నవరాత్రులు ప్రారంభం. చవితి 27వ తారీఖున ఉదయం 1:58 వరకే ఉంటుంది. గణపతి పూజ కానీ మండపాల మీద పూజ కానీ చేసేటువంటి వారు ఉదయమే గణపతి పూజ పూర్తి చేయాలి. సాయంత్రం చవితి లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గణపతి నవరాత్రులు మధ్యాహ్నం 2 గంటల వరకే. అది కూడా ఉదయం 11:30 అఖండ దీపం మండపాల దగ్గర వెలిగించుకోవాలి. 12:30 లోపు పూజ పూర్తి చేయడం అనేటువంటిది ఉత్తమం. ఇక 29వ తారీఖు శుక్రవారం. ఆ రోజు సూర్య షష్ఠి అనేటువంటిది ఏర్పడుతుంది. షష్ఠి తిథి. ఎన్నాళ్ళ నుంచో సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారు, అపార్షన్ అయ్యి శిశువు గర్భంలోనే మరణిస్తున్నటువంటి వారు ఏదన్నా నాగమ్మవారి దేవాలయంలో 29వ తారీఖున సర్పయాగం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల సర్పదోష నివృత్తి జరుగుతుంది. మంగళం మహత్వం. 4 నిమిషాలు వచ్చింది, ఇంకొక 4 నిమిషాలు. అయితే ఈ యొక్క ఆగస్టు నెలలో విశిష్టమైన రోజులు మీకు తెలియజేయడం జరిగింది. అందులోనూ ఏ సమయంలో మనం రక్షాబంధన చేసుకోవాలి, గణపతి ఆరాధన అనేది చవితి బుధవారం రోజు రావడం, 27వ తారీఖు సంఖ్యాశాస్త్ర పరంగా చూసిన 7, 2, 9. ఆ 9వ సంఖ్యకి బుధవారం రావడం, అందులోనూ చవితి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండడం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మండపాల మీద పూజ అనేటువంటిది 2 గంటల్లోపు పూర్తి చేయాలి. కనీసం అఖండ దీపమైనా సరే ఆ రోజు 11:30 లోపు మీరు వెలిగించుకునే ఏర్పాటు చేసుకోండి. ఇక మంగళవారంలో ప్రారంభమయ్యి విశిష్టమైన రోజు
మళ్ళా 29వ తారీఖు శుక్రవారంతో పూర్తవుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో అమ్మవారి సాధన చెయ్యాలనుకున్న వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అమ్మవారి ఉపాసన కానీ లేదా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ పరిశీలన చేసి తగు పరిష్కారం కూడా జరుగుతుంది. సంతానం కోసం ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న వారికి ఆగస్టు నెలలో శుక్రవారం రోజున గౌరీ కటాక్షంతో సూర్య షష్ఠి ఏర్పడుతోంది. ఆ రోజు సర్పదోషం ఉన్నవారు కానీ శిశువు జనించాలి అని తహతహలాడుతున్న వారు ఆ యొక్క దోషపూరితాన్ని పూర్తి చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరైతే రక్షాబంధన్ 9వ తారీఖు జరిగేటువంటి పౌర్ణమి రోజు ఉదయం 9:45 నుంచి 11:20 లోపు మీ సోదరుడికి లేదా మీ తమ్ముడికి మీకు కావలసిన వారికి రక్షణ కట్టడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రమాదాలు పక్కన జరిగి వారు ఎల్లవేళలా కూడా ఈశ్వర అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక వరలక్ష్మీ వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి, కలశాన్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి, అసలు కలశాన్ని నీళ్లు పోయాలా, దాంట్లో బియ్యం ఉంచుకోవాలనే సందేహాలు, కలశాన్ని తయారు చేయాలంటే ఆ యొక్క బ్లౌజ్ పీస్ని అంటే జాకెట్ ముక్కని రవికల బట్టని ఏ విధంగా దాన్ని మనం మడతపెట్టాలి, ఇలా మడతపెట్టిన తర్వాత అలంకరణ ఏ విధంగా చేసుకోవాలి, ఇంట్లో మనం ఉన్న బంగారం బ్యాంకులోనే ఉంటుంది గురువుగారు, ఆ బ్యాంకులో ఉన్నటువంటి బంగారం అప్పు తీరి మన ఇంటికి వచ్చే మార్గాలు ఏ విధంగా వరలక్ష్మీ వ్రతం రోజు మనం చేసుకుంటే ఆ బంగారం అలా తిరిగి మన ఇంటికి వస్తుంది, అప్పులు ఏ విధంగా తీరి మనం ప్రశాంతంగా అమ్మయ్య అప్పు లేదు నాయన ఈ నెలలో నా అప్పులన్నీ పూర్తయ్యాయి అనేటువంటి మాట మీకు ఎప్పుడు లభిస్తుంది అనేటువంటివి మరొక వీడియోలో మీకు వివరంగా వరలక్ష్మీ వ్రతం గురించి కేవలం వరలక్ష్మీదేవి వ్రతం గురించి వివరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుని ప్రతి నెల కూడా విశిష్టమైన రోజులు ఏమిటి, ఆ రోజులు మనం ఏం చేయాలనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. దీంతో పాటుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ధర్మ సందేహాలు కానీ లేదా వ్యక్తిగత సందేహాలు కానీ మీరు తెలియజేసుకుని మీ యొక్క సమస్యల పరిష్కారం లభిస్తుంది అని భావిస్తూ భారతీయ పరమేశ్వర కటాక్షం నారాయణ లక్ష్మి అనుగ్రహం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.